భగవద్గీత ఒక శాస్త్రంగా ఎట్లా ఎదగగలిగింది అని మనం కనుక పరిశీలించినట్లయితే తత్వశాస్త్రానికి దగ్గరగా ఉంది. అంటే తాత్వికత ఎక్కువగా మన భగవద్గీతలో ఉంది. ఈ తాత్వికాంశాలు ఎక్కువగా ఉండటం వల్ల తత్వశాస్త్రానికి దగ్గరైపోయింది. అందువల్ల దీనికి శాస్త్ర స్థాయి వచ్చింది భగవద్గీత. అందుకే మన న్యాయస్థానాల్లో కూడా ప్రమాణం చేయడానికి భగవద్గీతను వాడుతున్నారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అని కోర్టుల్లో మరి నిందితుల చేత ఆ, ప్రమాణం చేయిస్తారు. అంటే దాని స్థాయి పెరిగింది. పూర్తిగా మన ఇతిహాసాలన్నింటిలో కంటే కూడా భగవద్గీత స్థాయి బాగా పెరిగింది. ఆ స్థాయి శాస్త్ర స్థాయి అయిపోయింది అనమాట. దాని అది శాస్త్ర స్థాయి రావడానికి ఎక్కువగా ఈ తత్వాన్ని బోధించే విశ్లేషకులు మరి శ్రీనాథు లాంటి గొప్ప ఆమ్, ప్రచారకులే ఎక్కువగా కారణం. ఈనాటి ఈ ప్రసంగాన్ని భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే పేరుతో మన త్రినాథ్ గారు ప్రసంగిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తత్వాభిలాషులకు, గీతా ప్రేమికులకు, తత్వాభిలాషులకు నమస్కారాంజలి. ఇప్పటి వరకు గత 7 ఎపిసోడ్స్లో శ్రీమద్ భగవద్గీత మన జీవితాన్ని ఎలాగ ఉద్ధరిస్తుంది, మనం ఇప్పటి వరకు ఏదైతే కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ పెట్టుకున్నామో అవి బిలీఫ్ సిస్టమ్స్ గానే నిలిచిపోయాయి, కానీ దానిని మనము ఆచరణలోకి తీసుకుని రాలేకపోయాం. ఏ శాస్త్రము మన యొక్క విశ్వాసాలను, నమ్మకాలను జీవితంలోకి తీసుకొని వస్తుంది అంటే కేవలము శ్రీమద్ భగవద్గీత మాత్రమే. మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం తత్వము ఆధారంగా అర్థం చేసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. కేవలము చదువుకుంటే అర్థం కాదు. తత్వము అంటే ఏంటంటే యథార్థము, వాస్తవిక, సత్యము. అందులో 3 ఉన్నాయని చెప్పాను కదండి. సత్యము, తర్కము మరియు ఇంకిత జ్ఞానం, కామన్ సెన్స్. అంటే శ్రీమద్ భగవద్గీత తత్వాన్ని తెలుసుకోవడానికి ఎటువంటి ప్రాథమిక అకాడమిక్ జ్ఞానం అవసరం లేదు, అకాడమిక్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అదేవిధంగా ఏ శాస్త్రజ్ఞానం అవసరం లేదు. అర్థమైందండి? ఏ శాస్త్రజ్ఞానం అవసరం లేదు భగవద్గీతలోని తత్వం తెలుసుకోవడానికి. కేవలం ఒకే ఒక్క కండిషన్, భగవంతుడు పెట్టిన కండిషన్ ఏంటంటే 84 లక్షల జీవరాశులలో కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించినటువంటి దివ్య బుద్ధి నేత్రాన్ని, అంటే వివేక శక్తిని, దాన్ని మనం జాగృతి చేసుకుని దాని ఆధారంగా మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మనం యథార్థంగా భగవద్గీతలో ఏమైతే ఉన్నదో అవన్నీ బయటకు వస్తాయి. ఈరోజు మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా ఉపోద్ఘాతం అన్నమాట. ఇప్పుడు భగవద్గీతలో ఈ యొక్క సమస్యలకి, సర్వ సమస్యలకి పరిష్కారము, సర్వ ఈ విశ్వాసాలకి కూడా జీవితంలో అన్వయించుకునే విధానము, ఇవన్నీ భగవద్గీత చెప్తుంది అని మనం చర్చించుకున్నాం. దాని కొరకు భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? భగవద్గీతలో శ్రీ భగవాను వాచ అని 574 శ్లోకాలు, అంటే 701 శ్లోకంలో 574 శ్లోకాలు భగవాను వాచ. భగవాను వాచ ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? భగవాను వాచ అంటే మనం ఆ భగవంతుణ్ణి తల్లి తండ్రిగా ఆరాధిస్తున్నాం. త్వమేవ మాతా చ పితా త్వమేవా, హెవెన్లీ గాడ్ ఫాదర్. ఈ ఒక్కడివే భగవంతుడివి, ఏక్ ఓంకార్, అల్లా ఓ అక్బర్. ఎందుకంటే ఇది విశ్వాత్మలకి తండ్రినని భగవంతుడే పలుకుతున్నాడు. 9వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏం చెప్పాడు? పితాహమస్య జగత మాత.
మీరు పుస్తకం దగ్గర పెట్టుకోండి, శ్లోకము చాప్టర్ నంబర్ చెప్తాను నేను ప్రతిదానికి కూడా. పిత అంటే తండ్రి, మాత అంటే తల్లి, జగత్తు అంటే ఈ పుడమి, భూమండలము, ఈ పృథ్వీ, దీని మీద ఉన్నటువంటి మనుషులందరికీ కూడా నేను తల్లిని తండ్రిని అని చెప్తున్నాను. పితాహమస్య జగత, మాత, ధాత, పితామహ అవన్నీ వేరే. అంటే ఏంటి? తండ్రి మనకి చెప్తున్నాడు. మనకి అంటే అందులో మీరున్నారు, నేనున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నవాడు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, ఈ గీతని మర్చిపోయిన వాళ్ళు, భగవంతుడు అంటే అసలు ఏమాత్రము శ్రద్ధ లేనిటువంటి వాళ్ళు కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీకు నేను తండ్రిని చెప్తున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ తల్లి తండ్రి బిడ్డల కొరకు ఏ సందేశాన్ని ఇవ్వడం జరిగింది? సారములో 574 శ్లోకాల సారాంశములో భగవంతుడు ఏ సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది? మీకు మాకు అంటే 6 ముక్కల్లో ఇవ్వడం జరిగిందండి. 6 శబ్దాల్లో భగవద్గీత మొత్తం అంతా కూడా ఆ విధంగా భగవంతుడు చాలా స్పష్టంగా నువ్వు ఏం చెయ్యాలి అనేది 6 ముక్కల్లో చెప్పాడు. అది 3 శ్లోకాల్లో ఉంటాయి 6 ముక్కలు. 9వ అధ్యాయం 34వ శ్లోకం అండి. అదేవిధంగా అదే 18వ అధ్యాయంలో 65వ శ్లోకము, 18వ అధ్యాయంలో 66వ శ్లోకం, 9వ అధ్యాయం 34 శ్లోకంలో అంటే ఏంటి? దీన్ని 2 మంత్రాల కింద తీసుకోవచ్చు. మామూలుగా గురువులు శిష్యులకి మంత్రాలు ఉపదేశిస్తూ ఉంటారు. మంత్రాలు ఉపదేశిస్తూ ఏం చెప్తారంటే ఈ మంత్రాన్ని నీలోనే ఉంచుకో, ఇలాగా నువ్వు ధ్యానం చేసుకో, ఇంకెవ్వరికి చెప్పొద్దు అంటారు. కానీ విచిత్రం ఏంటంటే భగవంతుడు 2 మంత్రాలు మనకిచ్చి అందరికీ చెప్పంటున్నాడు. భగవంతుడికి, మనుషులకి, గురువులకి తేడా అనమాట. ఏమిటంటే ఆ 2 మంత్రాలు? మన్మనాభవ, మన్మనాభవ అదొక మంత్రం. అంటే నీ మనసు నాయందు లగ్నము చేయి. మన్ అంటే మనసు, మన అంటే నాయందు, భవ అంటే లగ్నము చేయి. నీ మనసు నాకు ఇవ్వు అంటున్నాడు. అది మొదటి మంత్రం. 2వ మంత్రము, ఈ రోజున భగవంతుడి గురించి మనకి చాలా అపోహలు ఉన్నాయి. అందరినీ మనము ఎవరు ఏది చెప్పినా అది మనం అంగీకరించేస్తాం. చాలా మంది మనుషుల పేర్ల ముందు కూడా భగవాన్ అనే పేరు పెట్టినటువంటి ఈ యొక్క విషయం మనం చూస్తున్నాం. అర్థమైందండి? ఇప్పుడు భగవంతుడు ఒక్కడే, నేనొక్కడనే భగవంతుడిని అని భగవంతుడు చెప్తున్నాడు కదా గీతలో. మన ఆయన మాట మనం అంగీకరించాలా, లేకపోతే ఇప్పటి వరకు మనం విశ్వసిస్తున్నటువంటి మాటలు పెద్దపీట వెయ్యాలా? దానికి ఒకసారి మనం ఆలోచించండి. భగవంతుడు స్వయముగా ప్రకటిస్తున్న మాటకే విలువ ఉంటుంది. ఏం చెప్పాడు ఆయన? మన్మనాభవ. 2వ మంత్రం ఏంటి? 18వ అధ్యాయంలోని 66వ శ్లోకంలో ఉంటుంది ఆ మహామంత్రము. మామేకం శరణం ప్రజ. మాం అంటే నన్ను, ఏకం అంటే నన్నొక్కడినే, నేనొక్కడినే, నన్నొక్కడినే, నా ఒక్కడి శరణము పొందు నాయనా. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కాలచక్రంలో అంతిమ సమయంలో, ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో నడుస్తున్నారు మీరందరూ కూడా. ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నము చేసినా కూడా మీ జీవితంలో సుఖము, శాంతి, ఆనందము ఇవన్నీ లేకుండా పోయాయి. నిరంతరము కూడా సమస్యల వలయంలోనే ఉన్నారు. అశాంతి, అలజడి, టెన్షన్స్, రోగాలు, గొడవల్లోనే ఉన్నారు. అందుకని భగవంతుడు ఇప్పుడు ఏమంటున్నాడు మనని? మాం ఏకం శరణం ప్రజ. ఇందులో ఎక్కడ కల్తీ లేదండి. నాట్ డైల్యూట్ దట్ స్టేట్మెంట్. మాం ఏకం శరణం వ్రజ. ఇదొక మంత్రం. మన్మనాభవ, మామేకం శరణం వ్రజ. అందులో 3 శబ్దాలు, ఇందులో 3 శబ్దాలు, 6 శబ్దాలు. మొత్తం భగవద్గీత సారం అంతా అది. ఆ రెండు కానీ గట్టిగా మన బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని దాన్ని మనం గ్రహించగలిగితే, మనం ఏవైతే చర్చించుకున్నామో గత 7 ఎపిసోడ్స్లో ఏవైతే చర్చించుకున్నామో అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. సర్వ సమస్యలకి పరిష్కారం మీకు దొరికిపోతుంది. ఒకసారి ఆ 3 శ్లోకాలు మనం పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి.
9వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము 34వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. ఇది మన్మనాభవతో కూడుకున్న మొదటి శ్లోకము. మన్మనాభవ పదాలు ఉన్నటువంటి 2వ శ్లోకము 18వ అధ్యాయంలోని 65వ శ్లోకం అండి. అందులో 3 పంక్తులు సమానంగా ఉంటాయి. 9:34, 18:65లో మొదటి 3 పంక్తులు సమానం, ఒకటే విధంగా ఒకటే ఉంటాయి, తేడా లేదు. 18:65 కూడా చూడండి. మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి, ఇంతవరకు సమానం. సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఒకసారి మనం పదవిచ్ఛేదన చేసి అర్థం తెలుసుకుందామండి. మన్మనాభవ అంటే నీ మనసు నా మీద లగ్నం చేయి నాయన. మద్భక్తో నీ భక్తి కూడా నా కొరకే చెయ్యి. సరే, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నీవు నా భక్తుడివిగాక. మధ్యాజీ నీ పూజా పునస్కారాలు ఏవైతే వగేరా వగేరా చేస్తున్నావో నా కొరకే చెయ్యి. మాం నమస్కరు, నీ నమస్కారం కూడా నాకు ఒక్కడికే పెట్టు నాయన. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు. ఈ 4 ఎందుకు చేయమంటున్నాడు? చేస్తే ఏమవుతుందంటున్నాడు? మాం ఏవ ఏష్యసి అంటున్నాడు. నీవు నన్ను పొందుతావు అంటున్నాడు. నీవు నన్ను ప్రాప్తి చేసుకుంటావు అంటున్నాడు. నీవు నన్ను అనుభూతి చేస్తావు అంటున్నాడు. భగవంతుడు గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటున్నాం కదా. భగవంతుడు అబ్సల్యూట్ ట్రూత్ అన్నప్పుడు ఆయన చెప్పిన మహావాక్యాలని ఎక్కడా కూడా మనము దానిని విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ జరగకూడదు. గుర్తుపెట్టు. మామే వైష్యసి, ఇక్కడ ఇంకొక పదం వాడాడు, యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ అన్నాడు. నిన్ను నీవు తెలుసుకొని నన్ను గుర్తు చేయమంటున్నాడు. యుక్తి అంటే అదనమాట, బుద్ధినేత్రాన్ని తెలుసుకోనైనా నీవెవరో తెలుసుకో. నువ్వు ఈ యొక్క వినాశి భౌతిక, ఈ చెప్పాను కదా, చర్మము, మాంసము, ఎముకలు, రక్తముతో కూడుకున్నటువంటి ఈ శరీరమేనా కొద్ది సమయం పాటు ఈ భూమండలంపై ఏదో పాత్రని అభినయించే ఈ శరీరమేనా నువ్వు, లేక ఇంకేదైనా ఉన్నదా అది తెలుసుకో. యుక్త్వైవం ఆత్మానం అన్నాడు అక్కడ మళ్ళీ. అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు శరీరం కాదురా నాయనా, నీవు ఒక ఆత్మస్వరూపానివి. ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా పొంది అప్పుడు ఆత్మ ద్వారా నన్ను మనసు బుద్ధి ద్వారా నా మీద మత్పరాయణ అంటే నా మీద బలిహారం అవ్వంటుంది. అప్పుడు మాం ఏవ వైష్యసి, మాం ఏవ ఏష్యసి అంటే నీవు నన్ను పొందుతావు. 18:65లో ఒకసారి విశ్లేషణ చేయండి. 3 ఒకటే కదా. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అంటుంది. సత్యం తే అంటే నేను సత్యంగా చెప్తున్నాను కదా, నేను అబద్ధం ఆడట్లేదు. నువ్వు నా మాట విశ్వసించవు, అందరి మాటలు విశ్వసిస్తావు కానీ నా మాట పెడచోని పెట్టావు. సత్యం తే సత్యంగా చెప్తున్నాను, ప్రతిజానే ప్రతిజ్ఞపూర్వకంగా చెప్తున్నాను. నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, నన్ను నమ్మండి. భగవంతుడు ఎలా వేడుకుంటున్నాడు చూసారా? తండ్రి కాబట్టి వేడుకుంటున్నాడు, మనమందరం ఆయన పిల్లలం కాబట్టి వేడుకుంటున్నాడు. సత్యం తే ప్రతిజ్ఞానే ప్రియోసిమే, ఎందుకంటే నీవు, మే అంటే నాకు, నీవు ప్రియమైన వాడివి. మనకు కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారంటే మనం వాడి కోసం ఏమైనా చేస్తాం కదండి. ఫలానా తెచ్చిపెట్టమంటే ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చిపెడతాం కదా. తండ్రి బిడ్డల సంబంధాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నాడు. నీవు నా ప్రియమైన కవి, నేను సత్యంగా చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పటం లేదు, నన్ను విశ్వసించు. ఎన్నో మార్గాల్ని నువ్వు విశ్వసించావు, నేను చెప్తున్న మార్గాన్ని ఎందుకు విశ్వసించవు? సత్యం తే ప్రతిజాని ప్రియోసిమి. ఇప్పుడు నా మీద నువ్వు బలిహారం అవ్వాలి అని చెప్పినప్పుడు మీరెవరండి? భగవంతుడు. మీరెవరు? మీరు ఒక్కరైనా భగవంతుడు ఎవరైనా ఉన్నారా
ఎందుకంటే ఇప్పుడు వర్తమాన ప్రపంచంలో భగవంతుడు అంటే స్పష్టత ఎవరికి కూడా లేదు. ముఖ్యంగా హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడు ఒక్కడే అన్న మాట ఒప్పుకుంటారు. కానీ ఆ ఒక్కడి యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 కోణాలు లేదు. అందువలన ఎవరు ఏది చెప్పినా కూడా ఓకే అంటున్నారు. దానికి సమాధానంగా భగవంతుడు 1866లో 2వ మంత్రము మాం ఏకం శరణం వ్రజ. నువ్వు శరణు పడి చూడు, నువ్వు నా మీద బలిహారమై చూడు. ఇప్పటి వరకు ఎంతో మంది శరణు తీసుకున్నావు నువ్వు, కానీ నీకు ఫలితం లభించలేదు. రోజు రోజుకి కూడా నువ్వు దిగజారిపోతున్నావు. రోజు రోజుకి విషయ వికారాల వలయంలో కూరుకుపోయి ఉన్నావు. రోజు రోజుకి నీవు అయోమయంలోనే ఉన్నావు తప్ప భగవంతుని గురించి ఎవరు అనేది ఇప్పటికీ కూడా 10 మందిని మనం ఒక చిన్న స్లిప్ ఇచ్చి మీ మీ ఉద్దేశంలో భగవంతుడు ఎవరు అంటే 10 పేర్లు చెప్తారు. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు, నీవు నా మీద బలిహారమైనట్లయితే నీకు సంపూర్ణంగా నేను విశ్లేషణాత్మకంగా అన్నీ కూడా నేను తెలియచేస్తాను. ఏమన్నాడండి? సర్వధర్మాను పరిత్యజ్య, అది మనం తెలుసుకుందాం ఏంటో. సర్వధర్మాలంటే ఏమిటో అనేది మళ్ళీ మనం విశ్లేషణాత్మకంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి? మాం ఏకం శరణం వ్రజ. ఎంత అథారిటీ ఉందండి అందులో? నా ఒక్కడి శరణు మాత్రమే నీవు పొందాలి. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం అంటే నేను, త్వాం అంటే నీ యొక్క, సర్వపాపేభ్యో అంటే సర్వ పాపాలు ఇప్పటి వరకు ఎన్నో జన్మలుగా నువ్వు చేసుకుంటూ వస్తున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కడగడానికి ఇప్పటి వరకు నీకు ఒక మార్గం అంటూ లేదు, నీకు ఒక ఉపాయం అంటూ దొరకలేదు. ఆ పాపాలన్నీ కూడా నేను కడిగేస్తాను. మోక్ష ఇష్యామి అంటే పాపాల నుండి లిబరేట్ చేస్తాను. మా శుచః అంటే నువ్వు దుఃఖపడకు అంటు. అర్థమైందండి? ఇప్పుడు ఇందులో ఈ మన్మనాభవ మామేకం శరణం వ్రజలో ఎంత శక్తిశాలి జ్ఞానం ఉంది చూసారా? భగవంతుడు ఒక్కడే. మనం తెలుసుకోవడం మనం ప్రయత్నం చేయాలి. తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు, తెలుసుకోని వాడు మూర్ఖుడు. లేకుండా బుద్ధినేత్రం తెలుసుకోకుండా మళ్ళీ ఈ విధంగానే అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసంలోనే మనం ప్రొసీడ్ అయిపోదామండి, ఇవన్నీ కష్టం అవుతుంది అనుకున్నవాడు తెలుసుకోలేదు. ఎందుకంటే గీతలో మనకి 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోకండి. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే నేను చెప్పిన విధముగా వాళ్ళు ఆచరిస్తారన్నారు. మాం వేత్తి తత్వత అండర్లైన్ చేసుకోండి. మాం వేత్తి తత్వత, తత్వము ఆధారంగా అంటే నేను ఎలాగున్నానో ఆ విధంగా తెలుసుకుంటారు వాళ్ళు, నన్ను పొందుతారు, నా యొక్క వారసత్వాన్ని కూడా పొందుతారు. వాడు ఈ జీవితం బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, పై జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళదాము. మన్మనాభవ అంటే ఏంటండి? ఎవరు మాట్లాడుతున్నారు? మీరు సైలెన్స్ మెయింటైన్ చేయండి. తర్వాత నాకు ఫోన్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనకున్న అరగంట సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తాను, మీరు నా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, బ్లాక్ చేసి ఓకే. మళ్ళీ ఏమవుతుందంటే మధ్యలో కట్ అవుతుంది, సబ్జెక్ట్ కట్ అవుతుంది. మీరు మధ్యలో ఏమి అడగండి. ఎండింగ్లో కావాలంటే ఒక 5 నిమిషాలు మీకు కేటాయిస్తాను, మీరు అడగొచ్చు, ప్రాబ్లం లేదు. లేకుండా ఉంటే ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో పెట్టినా కూడా దాన్ని రాబోయే ఎపిసోడ్స్లో మేము క్లియర్ చేస్తాం. ఎందుకంటే ఇది ఒక ప్రవచనము కాదు, ఉపన్యాసం కాదు, ఇది కేవలము ఒక విశ్లేషణాత్మకంగా ఉన్నటువంటి ఒక వర్క్షాప్ అనుకోండి, లేకపోతే ఒక సెమినార్ లైక్ అనుకోండి. అంటే సెమినార్లో ఏముంటే మనకి ఏమన్నా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, మనం చర్చించుకుంటాం. అల్టిమేట్గా నేనేం చెయ్యాలి అన్న విషయం స్పష్టంగా మనకు బోధపడుతుంది. సో ఈ మన్మనాభవం అంటే నీ మనసు నా మీద పెట్టాలి అంటే
మనకి రెండు విషయాల మీద మనకి క్లారిటీ ఉండాలండి. రెండు విషయాల మీద మనకి క్లారిటీ ఉండాలి. ఏమిటంటే ఆ రెండు విషయాలు ఏంటి క్లారిటీ? ఒకటి, నేను ఎవరిని. రెండు, భగవంతుడి యొక్క సత్య స్వరూపం ఏమిటి. అంతే. నా యొక్క వాస్తవిక స్వరూపం ఏమిటి, భగవంతుడి యొక్క వాస్తవిక స్వరూపం ఏమిటి. ఈ మన్మనాభవ అన్న పదాన్ని ఒకే ఒక్క పదంలోకి తీసుకొని వచ్చేటండి భగవద్గీతలో. మన్మనాభవ అన్న పదాన్ని ఒక పదంలోకి తీసుకొచ్చాడు. ఏమిటండి ఆ ఒక్క పదం ఏంటి? యోగము అన్నారు. మీరు యోగము అన్న దాన్ని మీరు చాట్ జీపీటీ కానీ, జెమిని కానీ, లేకుండా ఉంటే గూగుల్ కానీ కొట్టండి. డిఫైన్ యోగా అని కొట్టండి. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ మనం వాడుకోవాలి. ఎక్కడికక్కడ మనం ఏం చేయాలంటే ఛాలెంజ్ చేయాలి. భగవంతుడి మాటలు మనం ఛాలెంజ్ చేయాలి. ఎందుకు ఇక్కడ ఇలా ఎందుకు చెప్పాడు, అక్కడ అలా ఎందుకు చెప్పాడు, దీని అర్థం ఏంటి, నేను నాకు ఈ యొక్క శ్లోకం ద్వారా నాకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి. వాట్ ఈజ్ యోగా, డిఫైన్ యోగా అని మీరు కొట్టారనుకోండి, యోగం యొక్క నిర్వచనం ఇవ్వండి అని కొట్టారనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది తెలిసిన, ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కనెక్షన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అని వస్తుందండి. వస్తుంది, నేను అదే కొట్టాను. అంటే ఏంటండి, ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే చైతన్య శక్తి. ఇక్కడ దాన్ని ఆధ్యాత్మికంగా ఆత్మ అన్నారు. ఆధ్యాత్మికతలో అనే పదంలోనే ఆత్మ అనే పదం ఉంది. ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కమ్యూనియన్, ఇన్ కనెక్షన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. దాన్ని ఏమన్నారంటే జీవాత్మ పరమాత్మతో కలయిక అని అన్నారు. దాన్ని యోగము అని అన్నారు. ఈ యోగములో మనం రెండు ఎంటిటీస్ ఉన్నాయి క్లియర్గా. ఒకటి నేనెవరిని, ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయము, దేహం యొక్క సంపూర్ణ పరిచయము, ఈ దైహిక ఆత్మ యొక్క గుణాల యొక్క పరిచయము చాలా స్పష్టంగా గీతలో వర్ణించిన విధంగా మనం అర్థం చేసుకోవాలి. రెండవది భగవంతుడి యొక్క పరిచయం, పరమాత్మ పరిచయం. భగవంతుడు సంపూర్ణంగా తన పరిచయాన్ని అరటి పండు ఒలిచినట్టుగా ఇవ్వడం జరిగింది భగవద్గీతలో. కేవలం మనం దాన్ని ఏం చేయాలి, బుద్ధినేత్రం తెరుచుకొని మనం దాన్ని కరెక్ట్గా గ్రాస్ప్ చేయగలగాలి. దాన్ని ఏమన్నాడు, యోగము అన్నాడు. అందుకనే భగవద్గీతలో చూసారా, మీకు ఆశ్చర్యం వేస్తుంది, భగవద్గీతలో సుమారు 93 శ్లోకాల్లో యోగం అనే పదం ఉందండి. 93 శ్లోకాల్లో యోగం అనే పదం ఉంది. ప్రతి అధ్యాయం పేరులో కూడా యోగం ఉందండి. యోగం అనే పదం ఉంది, ప్రతి అధ్యాయం పేరులో ఉంది. ఏమిటంటే ఒకసారి చూద్దాం, 18 అధ్యాయాల పేర్లు చూడండి. ఎందుకంటే భగవంతుడు ఏ సందేశం ఇస్తున్నాడు మానవాళికి అదే పేరు పెట్టడం జరిగింది కదా. అర్జున విషాద యోగము అన్నాడు, సాంఖ్య యోగము అన్నాడు, కర్మ యోగము అన్నాడు, జ్ఞాన కర్మ సన్యాస యోగము అన్నాడు, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర బ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వదండి, ఇంకా 3 ఉన్నాయి. దైవాసుర సంపద విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, ఆఖరిది ఏంటండి, మోక్ష సన్యాస యోగం. అంటే భగవంతుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, ప్రతి అధ్యాయంలో నేను ఫోకస్ చేసేటువంటి అంశము యోగము. యోగము అంటే నీకు నాకు మధ్య ఉన్న కలయిక, కనెక్షన్, సంబంధాన్ని జోడించటము. ఎందుకంటే భగవంతుడిగా నాకు మీ గురించి తెలుసును, మీరంతా నా సంతానము, కానీ మీకు నా గురించి తెలియదు. అందుకని యోగం అవ్వటం లేదు.
యోగంలో రెండు అవ్వాలి కదండి. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక 2-3 సార్లు వెళ్ళేటప్పటికి ఏమవుతుందండి, మా డాక్టర్ గారే అని అంటారు. అంటే ఆయన గురించి మీకు తెలుసును, ఆయన ఎలాగుంటారు, ఆయన పేరేంటి, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన అడ్రస్ ఏంటి, ఆయన స్పెషాలిటీ ఏంటి, మొత్తం అంతా తెలుసుకున్నాం కదా. మా ఫ్యామిలీ డాక్టర్ అండి, మాకు బాగా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారండి, తగ్గింది, యోగం అయిపోయింది కదా. అదేవిధంగా మీకు మీ పిల్లలతో యోగం అయిపోయింది, వాళ్ళ గురించి మీకు తెలుసును, మీ గురించి వాళ్ళకి తెలుసును, యోగం అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, మీ గురించి నాకు తెలుసును కానీ నా గురించి మీకు తెలియదు, అందుకని యోగం అవ్వట్లేదు. నా శక్తులు, గుణాలు, జ్ఞానం ఏదైతే ఉందో, నా ద్వారా సంక్రమించే వారసత్వం ఏదైతే ఉందో అది మీకు చేరటం లేదు కదా. ఎందుకంటే వన్ వే కుదరదు, రెండు క్లియర్ గా ఉండాలి. నేనెవరిని, భగవంతుడు ఎవరు, నా సంపూర్ణ పరిచయము, భగవంతుడి సంపూర్ణ పరిచయము, రెండు ఉండాలి. అందుకని అన్ని అధ్యాయాల పేరులో యోగము యోగము యోగము. మొట్టమొదటి అధ్యాయం పేరు ఏం పెట్టండి, అర్జున విషాద యోగం. విషాదం అంటే ఏంటి, అందరూ బాధల్లోనే ఉన్నారు కదా. ఎవరైనా ఉన్నారా ఈ రోజున కంప్లీట్ గా హ్యాపీగా ఉన్నామండి, బ్రహ్మాండంగా ఉన్నాము, 100 years మేము బ్రతుకుతాము, మాకు ఎటువంటి రోగాలు లేవు, ఏ సమస్యలు లేవు, ఆ అద్భుతమైన జీవితం గడుపుతున్నామని ఒక్కరు ఉన్నారు చెప్పండి. ఏ రోజున ఎక్కడైనా మీకు టీవీలో వార్త న్యూస్ వచ్చినా, ఎక్కడైనా యూట్యూబ్ లో న్యూస్ వచ్చినా, మీకు ఎక్కడైనా మీకు చెప్తున్నారా, ఇక్కడ ఫలానా కుటుంబంలో చాలా హాయిగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అన్ని కూడా నెగిటివ్ వార్తలే వస్తున్నాయి కదండి. అన్ని కూడా అక్కడ కొట్టుకున్నారు, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఘర్షణ, ఇక్కడ చంపబడ్డారు, మర్డర్లు, లూటీలు, ఇవన్నీ జరుగుతుందని ఈ వార్తలు వస్తున్నాయి తప్ప ఒక హాయిగా ఉన్న వార్త ఎందుకు రావట్లేదు. 30 పేజీలు ఉన్న న్యూస్ పేపర్లో ఎక్కడైనా మంచి వార్తలు వస్తున్నాయా? ఒకసారి ప్రాక్టికల్ గా రండి, బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే భగవంతుడు చెప్పిన విషయాలు ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. అన్ని సీక్రెట్స్ మనం తెలుసుకున్నాం అనుకోండి, అమ్మయ్యా అని అనుకుంటాం అనమాట. భగవంతుడు ఏం చెప్తున్నాడు, యోగమనే చెప్తున్నాడు. ప్రతి అధ్యాయం చిట్ట చివరిన ఏం పెట్టాడు చెప్పండి, ఒక్కసారి గమనించండి. ప్రతి అధ్యాయం యొక్క చాప్టర్ పేరులో యోగం అనే పదంతో ముగుస్తుంది. ప్రతి అధ్యాయం చివరన కూడా బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని పదం ఉంటుంది. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. ఎక్కడైనా యుద్ధ శాస్త్రం అనే పదం ఉందంటే ఎక్కడ దొరకలేదండి. నేను 30 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నాను. యుద్ధ శాస్త్రం అని లేదు, ఇది యుద్ధ శాస్త్రం అండి అనాలి కదా. నిజంగా మనం అందరం కూడా నమ్ముతున్నాం, ఇది యుద్ధ శాస్త్రం నమ్ముతున్నప్పుడు ఎక్కడైనా ఉండాలి, ఇది యుద్ధ శాస్త్రం మాత్రమే ఉండాలి కదా. ఇది ద్వాపర యుగంలో చెప్పిన శాస్త్రం అని ఉండాలి కదా. ఇది కేవలం హిందూ ధర్మానికి చెందిన శాస్త్రం అని ఎక్కడైనా ఉండాలి కదా. కేవలం ఒక అర్జునుడికి మాత్రమే చెందిన శాస్త్రము, చెందిన జ్ఞానము అని భగవంతుడు చెప్పలేదు, అర్జునుడు కూడా చెప్పలేదు. అర్జునోవాచ 85 శ్లోకాలు ఉన్నాయి. అందుకనే భగవంతుడు అంటాడు, ఈ కనెక్షన్ కుదరకపోవటం వలన నేను పవర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీకు చేరటం లేదు. మీరు దేహము అనుకుంటున్నారు, స్వయాన్ని దేహం అనుకుంటున్నారు, మీ సత్యమైన పరిచయం మీకు తెలియదు అంటున్నాడు. అర్థమైందండి. ఇక్కడితో మనం ఆపేద్దాము. ఆపేసి మనం ఈ సబ్జెక్ట్ని మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కొనసాగిద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీలైనంత వరకు ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు మన ప్రొఫెసర్ గారు. వారికి మనం మరొకసారి నాకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. వారికి చక్కటి అవకాశం మీరందరితో షేర్ చేసుకోవడానికి మరొకసారి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, అయినా కూడా షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. వారు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, తప్పకుండా చూడండి. ఇప్పుడు దాని ప్రకారంగా భగవంతుడు మన సత్యమైన పరిచయము, సంపూర్ణమైన పరిచయము, తన యొక్క పరిచయము, రెండు పరిచయాలు కూడా భగవద్గీతలో తెలియజేస్తాడు. మళ్ళీ ఎలాగ కలయిక జరుపుకోవాలో అది కూడా చెప్తున్నాడండి. ఈ మూడు మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఈ మన్మనాభవ మామేకం శరణం వ్రజ అన్న ఈ భగవంతుడి యొక్క మహావాక్యాలు నిజంగా మన జీవితంలో ఆచరణలోకి తీసుకుని వచ్చి అనుభవం చేసుకుంటూ మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటాం. లోకా సంస్థ సుఖినో భవంతు. అందరికీ నమస్సుమాంజలి. మనకు తత్వజ్ఞాన సారాన్ని చాలా విపులంగా, విశ్లేషణాత్మకంగా వివరిస్తున్న శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.